ఇప్పుడే మనం కాశీలో అడుగు పెడతాం. రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఆంధ్రాశ్రమం, సైకిల్ స్వామి ఆశ్రమం అంటే ఎవరికి తెలియదు, వాళ్ళు సమాధానం కూడా చెప్పారనమాట. మొత్తానికి ట్రైన్ ఎక్కారండి. ఎంత రష్గా ఉందో చూసారా? అజ్జు బాబోయ్ ఎండ ఉందండి. ట్రైన్ లో ఉన్న ట్రైన్ బయట ఉన్న ఒకేలా ఉందన్నమాట. ఈ ట్రైన్ వచ్చేసి వారణాసి వెళ్తుంది అనమాట. కొన్ని మనకి విజయవాడ నుండి వచ్చే ట్రైన్, ఒక్కొక్క ట్రైన్ వచ్చేసి బెనారస్ వెళ్తుంది. ఎక్కడ ఉండాలి ఏంటి మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అప్డేట్ ఇస్తాను అనమాట. ఇదేనండి వారణాసి రైల్వే స్టేషన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో మనం వెళ్తున్నాం వారణాసి అండి. సో నేను జనరల్ టికెట్ తీసుకున్నాను. జనరల్ టికెట్ ఎంత తీసుకున్నాను అనేది మీకు చెప్తానన్నమాట. సో ఇప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. బుక్ చేసుకున్న టికెట్ వచ్చేసి వెయిటింగ్ లిస్ట్ 4లో అయిపోయింది అనమాట. చార్ట్ ప్రిపేర్ అయిపోయింది, టికెట్ కన్ఫర్మ్ అవ్వాలా. మొత్తానికి ట్రైన్ ఎక్కానండి. ఇప్పుడే పైన బెత్ దొరుకుతుంది అనమాట. ట్రైన్ చూడండి ఎంత రష్ గా ఉందో చూసారా? స్టార్ట్ అవ్వలేదు అనమాట. స్టార్ట్ అవ్వకముందు ఎంత రష్ ఉన్నది. సో నేను ఈ ట్రైన్ గురించి చాలా మాట్లాడుకోవాలండి, వెళ్ళినప్పుడు మాట్లాడతాను అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి బీహార్ వెళ్తుందండి. బీహార్లో ఉన్న దానాపూర్ అనే సిటీకి వెళ్తుంది అనమాట. సో చాలా దారుణంగా ఉందండి జనరల్లో సిచ్యువేషన్ ఇదైతే. అంటే హైదరాబాద్లో ఎక్కిన వాళ్ళు మళ్ళీ దానాపూర్ దాకా ఎవరో దిగట్లేదు. 80% అంతా దానాపూర్ వరకే ఖాళీ అవుతుందని చూస్తే ఎక్కడ ఖాళీ అవ్వట్లేదు. వారణాసి వరకు ఇలాగే ఉందన్నమాట మా పరిస్థితి. స్టార్ట్ అయ్యి 1 అవర్ అయిందండి. కాకిస్పేట దాకా దగ్గరలోకి వచ్చాం. సో మన తెలుగు బ్రోస్ పరిచయం అయ్యారు. వీళ్ళు కూడా వారణాసి వెళ్తున్నారంట. సో మనకైతే కంపెనీ అయితే దొరికేసింది అనమాట వారణాసి వరకు. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. మనం రేపు మధ్యాహ్నం 2:30 2 o'clock దిగుతాం వారణాసిలో. అప్పుడు దాకా ఇంతే జర్నీ. సో మన వాళ్ళు చూడండి, మన వాళ్ళు అందరు బురాన్ చూస్తారు. గాయస్ ఏమో వచ్చి చైన్లు గీళ్ళు అమ్ముతారు. ఎవరు వంటలేరు. గాలి చాలా వేడిగా వస్తుంది అనమాట. ఫ్యాన్ లో తిరుగుతున్నాయి. ఫ్యాన్ గాలి కూడా చాలా వేడిగా వస్తుంది అనమాట. తెలుసు కదా ఇంకా జనరల్ ఎలా ఉంటుందో, చుట్టూరు జనాలు, స్మెల్ మామూలుగా లేదు అదనమాట. సో ట్రైన్ వచ్చేసి నాగపూర్ జంక్షన్ లాగింది. వాటర్ ఉన్నాయి కదా, వాటర్ 10 నిమిషాల్లో వేడిగా అయిపోతున్నాయండి. అసలు 10 నిమిషాల్లో వేడిగా అయిపోతున్నాయి అనమాట. మీరు చెప్తే నమ్మరండి, 28 గంటల జర్నీలో 24 గంటలు వీళ్ళు ఈ పాన్ తింటా ఉన్నారనమాట. ఈ పాన్ మసాలా ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ ఆఫ్ అన్ని, ఒక్కొక్కటి అందరి దగ్గర ఒకటి లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తింటున్నారు అనమాట. వాళ్ళు ఊయట్లేదండి, మింగేస్తున్నారు. అదే మింగేసిన వెంటనే రైస్ తినేస్తున్నారు. అలాగే మరి దారుణం అండి. ఫస్ట్ టైం చూసాను అనమాట. నార్త్లో ఎక్కువ తింటారంటారు. చూసారా అంతా మన వాళ్ళే. ఈ ట్రైన్ పుణ్యం అంటూ రకరకాల వాటర్ బాటిల్ కంపెనీలు చూస్తున్నారండి. ఇది ఏ కంపెనీ కొంత తెలియట్లేదు, ఎప్పుడు చూడలేదు కూడా. కానీ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ప్లేస్ అయితే సంపాదించారండి. ప్లేస్ చూడండి ఎలా ఉందో. మేము ఉన్నాం అన్నమాట లోయర్ బెత్ లో. సో అది ప్రజెంట్ పడుకుంటానికి బాగానే ఉందన్నమాట. ఇది వచ్చేసి Day 2 అండి. ఇక్కడ స్టేషన్ పేర్కొనాలి లేదు, ఇక్కడ ఆపిండు క్రాసింగ్ గురించి అనుకుంటా. సో ఇంకా మనకి వారణాసికి ఇంకా 300 kilometers అయితే ఉంది ఇక్కడ నుండి. సో అదనమాట. సో జనరల్గా ట్రావెల్ చేస్తున్నాం కదా, చూపించడానికి అయితే ఏం లేదండి, అసలు కదలటానికి లేదనమాట. అందుకని చెప్పి వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు అయితే నేను వీడియో తీయగలుగుతున్నాను. అదే అండి. సో స్లీపర్ అయితే నేను ఖచ్చితంగా ఈ ట్రైన్ బ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాం. ఈ ట్రైన్ గురించి చాలా చెప్పుకోవాలి మనం. ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి హైయెస్ట్ రెవెన్యూ తెచ్చే ట్రైన్ అనమాట ఇది. దానాపూర్ ఎక్స్ప్రెస్ ఇది. దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 12791 అనమాట. సో అదండి ఈ ట్రైను. మళ్ళీ నేను బుక్ చేసుకున్నాను 8 days ముందు బుక్ చేసుకున్నానండి. అప్పుడు వచ్చేసి వెయిటింగ్ లిస్ట్ 80 అనమాట. సో మీరు అర్థం చేసుకోండి ఎంత క్రౌడ్ ఉంటుందో దీనికి. వెయిటింగ్ లిస్ట్ 8 రోజులకి కానీ అవ్వలేదు అనమాట. 80 ట్రైన్ అయితే వెళ్ళిపోతుందండి. ఇది వచ్చేసి చాలా పెద్ద
జంక్షన్స్ మీదకి వెళ్తుందండి. నాగ్పూర్ జంక్షన్, జబల్పూరు, ఇంకా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అలా దానాపూర్ వెళ్తుంది అనమాట. దానాపూర్ వచ్చేసి బీహార్లో ఉంటుంది అనమాట. సో అనమాట చాలా క్రౌడెడ్ అండి. ఇది చాలా గ్రేట్ అనమాట. ఈ ట్రైన్లో జనరల్ ట్రావెల్ చేయడం అనేది అస్సలు ఖాళీ లేదు. బాబోయ్ ఎండ ఉందండి. ట్రైన్లో ఉన్న ట్రైన్ బయట ఉన్న ఒకేలా ఉందన్నమాట. అంతలా ఉందన్నమాట ఎండ. వీడు వచ్చేసి లాస్ట్ స్టాప్ అండి. ఇది నెక్స్ట్ వారణాసి అనమాట. 8 కిలోమీటర్స్ ఉంది వారణాసి రైల్వే స్టేషన్కి అనమాట. సో ఇక్కడ ఆపిండు, ఏదో జంక్షన్ అదే క్రాసింగ్ అనుకుంటే ఆపిండు అనమాట. సో చాలా ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి. 36-37 డిగ్రీస్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇదే అండి మనం ఇచ్చిన ట్రైను. సో మీరైతే స్లీపర్ అయితే బుక్ చేసుకోండి. జనరల్ అయితే చాలా కష్టం. నేను స్లీపర్ బుక్ చేసుకున్నాను, బట్ అలా అయిపోయింది అనమాట. సో ముందుగానే చూసుకుని బుక్ చేసుకోండి. అదండి పరిస్థితి. సో వారణాసి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఏంటనేది అప్డేట్ ఇస్తానండి మీకు. వారణాసి, బనారస్ అండి, 2 ఉంటాయి రైల్వే స్టేషన్లో. 2 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటాయి అనమాట. సో 2 ఎక్కడ దిగినా పర్లేదు. బట్ ఈ ట్రైన్ వచ్చేసి వారణాసి వెళ్తుంది అనమాట. కొన్ని మనకి విజయవాడ నుండి వచ్చే ట్రైన్, ఒక్కొక్క ట్రైన్ వచ్చేసి బనారస్ వెళ్తుంది. ఆ 2 పక్కన ఉన్నాయండి, ఏం కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అదనమాట. సో వన్ సైడ్కి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఎక్కడ ఉండాలి, ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అప్డేట్ ఇస్తాను అనమాట. చూసారండి, జనం మొత్తం దానాపూర్ వెళ్తారనమాట, బీహార్. సో ఏంటంటే మ్యాటర్ ఇక్కడ అందరూ సికింద్రాబాద్లో ఎక్కిన వాళ్ళే, ఇక్కడ ఎక్కడ ఎక్కలేదు. మొత్తం అందరూ సికింద్రాబాద్లో ఎక్కిన వాళ్ళే, ఇక్కడ ఎక్కడ ఎక్కలేదు అనమాట. సో అందుకని చెప్పి ఈ ట్రైన్కి చాలా రష్ ఎక్కువండి. సో అదనమాట. ఇంకా అంటున్నారు, మాతో తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలాసార్లు లేరంట అయినా అంటున్నారు. ఈసారి ఇంకా చాలా తక్కువగా ఉందంటున్నారు అనమాట. ఇది తక్కువ ఏంటని నాకు అనిపించింది. ఇక్కడ నార్మల్ టైంలో ఎలాగుంటుందో మీరే ఆలోచించుకోండి. ఇప్పుడండి మన ట్రైన్ బనారస్ స్టేషన్కి వచ్చింది. బనారస్ అనమాట. ఇక్కడ నుండి మనకి వారణాసి జంక్షన్కి వెళ్తాకి ఉంటుంది 3 కిలోమీటర్స్ అంతే అనమాట. సో మంది వచ్చేసి నెక్స్ట్ స్టాప్. ఇక్కడ కూడా దిగిపోవచ్చు. సో ఇక్కడ నుండి కూడా మనకు అన్నీ ఉంటాయి. బట్ అదే వారణాసి జంక్షన్ అయితే కొంచెం అన్నిటికీ దగ్గర దీంతో కంపేర్ చేస్తే. వెల్కమ్ టు వారణాసి. ఇప్పుడే మనం కాశీలో అడుగు పెట్టేసాం. ఇదేనండి వారణాసి రైల్వే స్టేషను. మనం వచ్చిన ట్రైన్ ఇదనమాట. సో ఇలా వెళ్ళి మనం స్టేషన్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ప్లాన్ వచ్చేసి మేము ఒక రూమ్ తీసుకోవాలండి. మాతో పాటు ఇక్కడ చెప్పాను కదా ట్రైన్లో పరిచయం అయ్యారు మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఆంధ్ర ఆశ్రమం అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అక్కడే తక్కువ ఉంటాయి, అక్కడే మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అక్కడికి వెళ్తున్నాం. స్టేషన్ మొత్తం చాలా మంది జనాలు ఉన్నారండి. మంచి హడావిడిగా ఉందన్నమాట మన స్టేషన్. సో ఇక్కడ నుండి మనం బయటికి వెళ్దాం. అస్సలు ఖాళీ లేదండి. మా ఊర్లో అంతరైతే యుద్ధంలో ఉన్నదన్నమాట. మొత్తం ఏసీ ఉందండి లోపల. జనాలు చూసారు, అసలు జనాలు మటుకు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇదంతా వారణాసి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అండి. ఇలా వెళ్ళాలన్నమాట మనం. చాలా పెద్దగా ఉందండి రైల్వే స్టేషను, చాలా పెద్దగా అనమాట. ఇదిగోండి ఒక ట్రైన్ ఒకటి ఉంది పాతది. ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మన రైల్వే స్టేషన్ నుండి టోటల్గా బయటకు వచ్చేసి మనం ఆటోల దగ్గరికి వెళ్ళాలి తప్ప రైల్వే స్టేషన్లో ఉన్న ఆటోలను అయితే మనం ఎప్పుడు అడుక్కోకూడదు అనమాట. చాలా ఎక్కువ చెప్తారు, చాలా స్కామ్స్ కూడా ఇక్కడే జరుగుతాయి. ఇప్పుడే అనమాట బయటకు వచ్చినాం. ఇక్కడ నుండి మనం ఆంధ్రాశ్రమంకి వెళ్ళాలంటే మానస సరోవర్ ఘాట్ అనే దగ్గరికి వెళ్ళాలండి. అక్కడ నుండి 300 మీటర్స్ అనమాట నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. సో రిక్షా తీసుకున్నాం అనమాట. 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది మొత్తం ఎలా ఉందంటే అండి, మొత్తం జనం అండి, జనం క్రౌడ్, ఓవర్ క్రౌడ్ అనమాట. స్టేషన్ నుండి బయటికి రాగానే ఆటోలు కూడా ఆపట్లేదు, అంత ట్రాఫిక్ ఉంది. వెళ్తున్న ఆటోలు ఎక్కించుకుంటున్నారు అనమాట, ఆటోలు కూడా ఆపట్లేదు. సో అదనమాట ఫైనల్గా ఆటో ఎక్కాం. సో చూసారు కదా సందులు, మనోడైతే అక్కడ దింపేశాడు. ఇక ఈ సందుల్లోకి అయితే రిక్షా రాదంట. సో నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. గూగుల్ మ్యాప్స్ పెట్టుకోండి. సందులు ఎలా ఉన్నాయో చూడండి. చూసారా తెలుగు బోర్డు కనిపించింది, డ్రింకీ సాడీస్.
మనం ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్న ఏరియాకి ఎంటర్ అయిపోయాం. మనకి భాషరా అని ఊరికి వచ్చిన తర్వాత ఇలా మన తెలుగు బోర్డులు చూస్తుంటే భలే ఉంటుంది కదా. చిన్న చిన్న సందులండి, సందులు చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చాను టోటల్గా మన తెలుగు వాళ్ళు ఉన్న సందుకు వచ్చాము. ఎక్కడ చూసినా తెలుగు బోర్డులే, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎక్కలేని సంతోషం అంతా వస్తుంది. ఇక సేవా ట్రస్ట్లు, సైకిల్ స్వామి ఆశ్రమం, ఆంధ్రాశ్రమంకి వెళ్ళే దారిలో ఇదండి. సో ఇది కూడా మన తెలుగు వారిది అనమాట. తెలుగు. మీరు ఎక్కడ ఉంటారు? విజయవాడ. మాది అంతర్వేది తెలుసు కదా, అంతర్వేది ఈస్ట్ గోదావరి, నర్సాపురం అవుతుంది, సెకండ్ పేరు. ఇక్కడ ఎక్కడ ఉంటున్నారండి మీరు? ఇక్కడ సైకిల్ ఆశ్రమా? సైకిల్ స్వామి ఆశ్రమం. ఓకే అండి, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. సరే అండి. ఇలా ఎదరికి వెళ్తే ఒక బోర్డు ఉంటుందంట, తారక తారక ఆశ్రమం అని. అక్కడికి వెళ్తున్నాం. శ్రీరామ తారకాంధ్రాశ్రయం అని. సో ఇదే అనమాట, చాలా పెద్దది. ఇది ఎంట్రన్స్. మనకి ఇన్సైడ్ ఇలా ఉన్నది. సో ఇదంతా వాళ్ళది. సో ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చాను. ఏమవుతుందో చూడాలి, ఏమంటారో చూడాలి. ఆశ్రమంకి అయితే వచ్చేసానండి. ఏమైందంటే అక్కడ మీకు చూపించాను కదా, తారక రామ ఆంధ్రాశ్రయం. అక్కడ ఖాళీ లేదన్నారు. అక్కడ నుండి ఏమో నేను ఇక్కడ చూసాను కదా, ఇదే సైకిల్ స్వామి ఆశ్రమంకి వచ్చాను. అక్కడ కానీ ఖాళీ లేదన్నారు. వాళ్ళే వేరే చూపించారనమాట. చూపిస్తాను చూడండి. గోవింద స్వామి వసతి గృహం. సో ఇదేనండి, 250 రూపీస్ తీసుకున్నారు 24 అవర్స్కి. మార్నింగ్ 10 to 12 అలా కాదు, 24 అవర్స్కి అనమాట. నేను 4 o'clock 12కి వచ్చాను, మళ్ళీ టుమారో 12 వరకు అనమాట. సో అది ఇది కూడా సైకిల్ స్వామి ఆశ్రమం వాళ్ళదే. అక్కడ ఖాళీ లేదని చెప్పి ఇక్కడ పెట్టారనమాట. మనకు ఫుడ్ టిఫిన్ అయితే మనకి ఈ సైకిల్ స్వామి ఆశ్రమంలోనే ఉంటుంది అనమాట. వెళ్ళి టయానికి పెడతారు, వెళ్ళి తినేసి వచ్చేయడమే. సో అది క్విక్గా చెప్తున్నానండి. ఫస్ట్ మన వారణాసి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి రండి. 1లోకి వచ్చిగానే మనకి ఆ స్టేషన్ నుండి మొత్తం బయటకు వచ్చేసిన వెంటనే మనకి ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఆ ఫ్లైఓవర్ దాటి పక్క రోడ్డుకి రండి. సో అక్కడ మనకి రిక్షాస్ ఉంటాయి. అక్కడ మీరు అడగండి ఆంధ్రాశ్రమం, సైకిల్ స్వామి ఆశ్రమం అంటే ఎవరికి తెలియదండి ఇక్కడ. సో ఏమని అడగంటే పాండే హవేలీ అండి, ఆ ఏరియాకి తీసుకెళ్ళమని చెప్పండి. రిక్షాస్ తీసుకెళ్తారు, 30 రూపీస్ తీసుకుంటారు అనమాట. అక్కడ నుండి మన తెలుగు వాళ్ళ ఉన్న ఆశ్రమం మా ఏరియాకి జస్ట్ 350 మీటర్స్ అనమాట. సో అక్కడ నుండి మీరు ఈజీగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. సో గుర్తుపెట్టుకోండి, పాండే హవేలీ. సో అక్కడ మన రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఆంధ్రాశ్రమం, సైకిల్ స్వామి ఆశ్రమం అంటే ఎవరికి తెలియదు. వాళ్ళు సమాధానం కూడా చెప్పారనమాట. పాండే హవేలీ అనే ఏరియాకి రండి, అక్కడ నుండి మీకైతే అన్నీ తెలుస్తాయి. సో అదండి, ఇప్పుడైతే వచ్చాను, ఫ్రెష్ అయిపోయాను. మనకు బెడ్ ఇచ్చారు. బెడ్ అంటే ఒక బెడ్ ఇచ్చేస్తారండి, ఒక లాకర్ ఇస్తారనమాట. 250 రూపీస్ తీసుకున్నారు పర్ డేకి. వేరే దుక్కునైతే ఇంకా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడైతే అదే కాస్ట్ అనమాట.